హలో అండి. నేను మీ హేమని. ఈరోజు గ్రీన్ చిల్లీ చికెన్ చేసి చూద్దాం రండి. దీనికి కావలసిన పదార్థాలు పుదీనా, పచ్చిమిర్చి మరియు సాజీరా, ఇలాచీ, లవంగంలు, తర్వాత పట్ట, మిరియాలు ఎక్కువనే తీసుకోవాలండి. ఎండు కొబ్బరి మరియు కడిగి పెట్టుకున్న 1/2 kg చికెన్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో ఈ మసాలా దినుసులు అన్నీ వేసి పచ్చిమిర్చి, ఉప్పు వేసుకొని ఒకసారి తిప్పి ఆ తర్వాత కడిగి పెట్టుకున్న పుదీనాని వేసి కొద్దిగా నీళ్లు చేర్చి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఒక బాణలిలో నూనె వేసుకొని ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత కరివేపాకు వేసి తిప్పి తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి. పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేయించుకున్న తర్వాత కడిగి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. వేసుకొని బాగా వేయించాలి. వేయించి ఆ పచ్చిదనం అంతా పోవాలండి. చికెన్ది నూనెలో మగ్గాలి బాగా. చికెన్ మగ్గిన తర్వాత చికెన్లోని నీరంతా పోయే వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత అందులో గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి మసాలా ఉంది కదండి, దాన్ని అందులో వేసి బాగా కలుపుకొని అందులో ఒక 200 ml అంత వాటర్ పోసుకొని కలుపుకోవాలి. కలుపుకొని ఉప్పు సరి చూసుకోవాలండి. ఉప్పు చూసుకున్న తర్వాత మనకు ఎంత కావలిస్తే ఉప్పు కూడా కొద్దిగా తక్కువ పడితే వేసుకోవాలి. తర్వాత మూత పెట్టేసుకొని చిన్న మంట పైన మగ్గించాల. మంట ఎక్కువ పెట్టొద్దండి, చిన్నగానే ఉండాలా. ఇలా నూనె తేరే వరకు ఉడికించుకోవాలి. మీకు ఇంకా ఎలాంటి వీడియోలు కావాలో కామెంట్ రూపంలో